వాణ్ణి గుమ్మం తొక్కొద్దని చెప్పాను. ఎందుకు వచ్చాడు అడుగు. నేను వచ్చింది డ్యూటీ మీద. మీ అమ్మాయి సరోజిని పిలవండి. మిస్ సరోజిని, ఈ రోజు 10 గంటలకి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కొట్లాట జరిగింది. గాయపడ్డ సూరిబాబుని నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ చేసినట్లు ఎఫ్ఐఆర్ లో రికార్డ్ అయింది. అతనికి నీకు ఏమిటి సంబంధం? తోడబుట్టిన దాంతో ఎలా మాట్లాడాలో కూడా తెలియని దరిద్ర ప్రజలు కన్నావే నువ్వు. మిస్టర్ చక్రపాణి, నాలాగే మీరు ఒక గవర్నమెంట్ సర్వెంట్. డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ తో సహకరించకపోతే ఐపీసీ సెక్షన్ ప్రకారం. నీకే ఇన్ఫర్మేషన్ కావాలి? సూరిబాబు ఎవరు? రోజు నాతో కాలేజ్కి వచ్చే సాటి ప్రయాణికుడు. అక్కడ ఎంతో మంది జనం ఉండగా నువ్వు ఒక్కదానివే అతను హాస్పిటల్లో జాయిన్ చేశావు. ఎందుకని? దానికి ఒక్కదానికే మానవత్వం ఉంది కనుక. కాదు, వీళ్ళిద్దరు లవర్స్ కనుక. అమ్మాయి సరోజిని, నిన్న సూర్యబాబు వేసిన పంపించా, నేను అట్లాగే పట్టుకెళ్ళిపోయా. హాస్పిటల్లో ఉన్న సూరిబాబు, ఈ అభినందనలు సూరిబాబు ఒకడే కదా? ఒకడే. థ్యాంక్స్. అయ్యా జాయింట్ కలెక్టర్ గారు, మగవాణ్ణి కాబట్టి తండ్రి కొట్టిన దెబ్బని తుడుచుకుని వెళ్ళిపోతున్నాను. మీ జాయింట్ ప్రాపర్టీ, మీ ముద్దుల కూతురు, మీ ఇంటి పరువు మీద సావు దెబ్బ కొట్టేలా ఉంది. జాగ్రత్త. డ్యూటీలో ఉన్న వాడికి బంధుత్వాలు దేనికి? నీతి నిజాయితీలు నీ దగ్గర నేర్చుకునేంత దిగజారిపోలేదు. కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పాలంతేగా. ఎప్పుడు? మండే వెళ్ళొచ్చు. ఏంటా ఏడుపు పెళ్ళని తెచ్చినా? ఎవరు? నా పేరు పిరాట్ల నారాయణండి. అగోరించావులే, ఏం చేస్తావు? ఆర్ట్స్ కాలేజీ క్యాంటీన్ హోటల్ ఓనర్. వీళ్ళంతా సప్లైర్స్ కమ్ క్లీనర్స్. మా సూరిబాబు దెబ్బలు తగిలేంటను హాస్పిటల్కి రాలేకపోయినాయా? దెబ్బలు ఎలా ఉన్నాయి? బాగున్నాయా? నీకు ఇష్టమని మన క్యాంటీన్ ఇచ్చి గారెలు తెచ్చాను గురు. తెనుగురు క్యాంటీన్ కుర్రవాళ్ళైనా మా వాడంటే మీకు ఎంత ఇదయ్యా? మాదే ఉందండి. మన ఓడు పప్పు రుబ్బడం లేదని కాలేజీ కుర్రోళ్ళంతా గారెలు తింటా మానేశారు. పప్పు రుబ్బడమా? అదేనేనమ్మా, నేను ఎప్పుడు క్యాంటీన్ లో సూరిబాబా నాయనమ్మా చెడా తారు డబ్బాకి తలకాయ పెట్టట్టున్నావు నువ్వు, నీ ముఖమును. నేను నీకు నాయనమ్మనా? అమ్మగారు, అమ్మగారే, మీ సూరిబాబు అండి మా క్యాంటీన్. ఎక్కడ మా సూరిబాబు మీ క్యాంటీన్ లో ఏం పని చేస్తున్నాడు? ఏడాది నుంచి మా క్యాంటీన్ లో బాయ్ గా పని చేస్తున్నాడండి. నెలకు 150 రూపాయలు జీతం అండి. కానీ ఏనాడు పుల్ జీతం తీసుకుని ఎరగడండి. కప్పులు సాసర్లు పగలగొట్టినందుకు కటింగ్లు పోను నెలకు 100 రూపాయలు పైన ఎదురు కట్టివ్వడండి. మా సూరిబాబు లేకపోవడం నాకు కుడిసే ఇరి చేసినట్టుందండి. బాబా తొందరగా డ్యూటీలో జాయిన్ అయిపో. వస్తాను నాయనమ్మా. అమ్మగారు, సూరిబాబా ఆర్టీసీ క్యాంటీన్ కూడా పాడేసాను. తొందరగా డ్యూటీలో జాయిన్ అయిపో. నీ చిన్నప్పుడే మీ అమ్మా నాన్న లోకాన్ని వదిలిపోయారు. మీ తాతయ్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చిన్నప్పటి నుంచి ఏదో ఒక తప్పు చేసిన నిన్ను అనాథ శరణాలయంలో విడిచిపెట్టాలన్నంత కోపం వచ్చిన నేను నీ చేతులతో ఎందుకు పెంచానో తెలుసా? మమకారం చంపుకోలేక. చెప్పు, ఎందుకు చేరావు క్యాంటీన్లో బాయ్గా? మాట్లాడవే. ఈ అమ్మాయి కోసం నేను రోజు కాలేజీకి వెళ్తున్నాను. అక్కడ క్యాంటీన్లో బాయ్గా చేరాను. ఈ అమ్మాయికి నేను బస్సులో బాడీ గార్డ్ని, క్యాంటీన్లో సప్లయర్ని. ఎందుకో తెలుసా? బస్సులో ప్రయాణం చేసే అరగంట, కాఫీ తాగే పావుగంట ఈ అమ్మాయినే చూడొచ్చని. ఈ అమ్మాయి కోసం ఏం చేయమన్నా చేస్తాను. అమ్మాయి పేరు సరోజిని. జాయింట్ కలెక్టర్ గారు అమ్మాయిని. దెబ్బలు ఎలా ఉన్నాయి చూద్దామని వచ్చాను. అబ్బే పర్వాలేదు. నాగరత్నం గారు, రిటైర్డ్ హెడ్ మిస్టర్స్, సెల్ఫ్ మేడ్ ఉమెన్. దెబ్బలు నయమయ్యే వరకు మీ మనవాడిని జాగ్రత్తగా ఉండమని చెప్పండి. వస్తాను. అలాగే. ఆ అమ్మాయి నువ్వు ప్రేమిస్తున్నావా? ఏ బాలేదా? ఆ అమ్మాయి దృష్టిలో నువ్వెవరవో తెలుసా? లవర్ని కాదు, సర్వర్. డాడీ. బాబు ఏమిటి అవతారం? ఏంటో డాడీ, ఈ గెటప్ లో ప్రజల మధ్య గవర్నర్ గారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసినట్టు, అసమ్మతి వర్గాన్ని ఎదిరించినట్టు, మంత్రివర్గాన్ని విస్తరించినట్టు
పిచ్చి పిచ్చిగా నిద్దట్లు పచ్చి పచ్చిగా కలలు వస్తున్నాయి. బాబు ఇది నాన్నగారు కదా బాబు రావాలి. కృష్ణాల్ బాబు నువ్వు నోరు మూయ్. డాడీ నన్ను మంత్రిని చేస్తే ఫ్యూచర్ లో సీఎం అవుతారేమో. నాలా ఎమ్మెల్యేవే కావు, మంత్రి ఎలా అవుతావు? ముందు నేను మంత్రిని అయితే ఆ తర్వాత 6 నెలల లోపు ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేకి ఎలక్ట్ అవచ్చుగా. ఏదో ఒక నియోజకవర్గం ఖాళీగా ఉండాలిగా. ఖాళీ లేకపోతే ఎవరి చేతైనా రాజీనామా చేయించు. ఎవడో చేయడు. ఎవడో ఒక ఎమ్మెల్యేని కూని చేయొచ్చు. మైండ్ ఏమైనా చెడిందా? ఎవరిని చంపుకుంటావు? వద్దు వద్దు బాబు, వద్దు బాబు, నీకు వచ్చిన పిడకల బాబు, వద్దు. జాయింట్ కలెక్టర్ అన్నారా? తమరెవరు సార్? ఈ నన్నే గుర్తుపట్టలేదంటే మహాత్మా గాంధీ గారిని ఏం గుర్తుపడతాడు? స్లిప్ రాసేవండి, అయ్యగారికి ఇస్తాను. ఆయన ఎవరు అనుకుంటున్నావు? బొబ్బర్లంక బోస్ అబ్బాయి, ఎమ్మెల్యే. నమస్కారం సార్. రేయ్, ఆ ఫైలి ఇక్కడో సంతకం, ఎక్కడో సంతకం పెట్టేయండి. రేయ్ పెన్ని, ఏం సంతకం పెట్టేస్తారు? నువ్వు లారీలు తీసుకుని గోడౌన్కి వెళ్ళి ఆ సరుకంతా. ఏమిటిదంతా? నేను చెప్పలేదురా, మన మినిస్టర్ల లాగా ఆఫీసర్లు విషయం తెలియందే సంతకం పెట్టరు. ఏం లేదు గురుగారు, మన ప్రభుత్వం పుష్కరాలకు వచ్చే జనం కోసం అని 12 కోట్లు శాంక్షన్ చేసింది. సరే, అన్నిటికీ టెండర్లు పెట్టేసాం, ఆ ఎట్టకు మనకే వచ్చేస్తాయి. పోతే గోధుమలు, పామాయిలు, పంచదార వగైరాలన్నీ జిల్లాలోకి దిగిపోయాయి. ఆ సరుకంతా రేషన్ షాప్ లో డిస్ట్రిబ్యూట్ చేసినట్టు మీరు చిన్న సంతకం పెట్టేస్తే వాటిని మా గోడంలో షిఫ్టింగ్ చేసి బ్లాక్ లో అమ్మేసుకుంటాం. 12 కోట్లు శాంక్షన్ అయినట్టు కన్సర్న్ ఆఫీసర్ ని నాకేంతవరకు తెలియదు. ముందుగా మీకెలా తెలుసు? అయ్యో, ఇట్లాంటి లాభాలు ఎన్నో ఉన్నాయనే కదండి పలకా బలపం పట్టనోడు కూడా పాలిటిక్స్ లోకి వచ్చేస్తున్నాడు. నేను ఈ సంగతి కలెక్టర్ గారికి రిపోర్ట్ చేస్తే మీరేమవుతారు? జరదా కొంచెం ఎక్కువైనట్టుంది. సరిగ్గా వినపడలేదు, తమరేమన్నారు? మీ సంగతి కలెక్టర్ గారికి రిపోర్ట్ చేస్తాను. కలెక్టర్ గారికి కత్తి చూపిస్తారా? తమరు సంతకం పెట్టారనుకోండి, వీళ్ళు ఇట్టాగే ముగ్గురు నవ్వుతా ఉంటారు. లేదనుకోండి, ఇట్టా ఫినిష్ అయిపోతారు. ఇంకా టైం ఉంది, ఆలోచించుకోండి. సంతకం పెట్టాడా? దొబ్బులెట్టాడు. ఇది త్రిమూర్తుల పని అని చెప్పలా? పంచభూతాల పని అని చెప్పినా పచ్చిభూతాలు ఇచ్చాడు. పైసలు ఇస్తామని చెప్పలే? అక్కడే బతికిపోయా. లేకపోతే నన్ను ఆ పైల్ని కలిపి మున్సిపాలిటీ మురుక్కాలలో పెట్టి తొక్కివాడు. ఆ ఫోటో చూపించావా? చూపించా. ఫోటోగ్రాఫర్ ఎవడో భలేగా తీశాడు. బస్ స్టాండ్ లో పిక్ ప్యాకెట్ నాయాల ఫోటోలు పక్కన పెట్టుకున్నాడు. బద్మాష్ గాడు. ఏం పేరు అని పేరు? అది పేరు బంగారమే, చక్రపాణి. వాడి ఫోటో ఉందా? ఈడా? ఈడు అమ్మాయిల బోకరు. ఏది? ఇక్కడ జాయింట్ కలెక్టర్. వాడు నీకు ముందే తెలుసా? మన రాష్ట్రంలో జీతంతోనే బతికే సన్నాసీడు ఒక్కడే. విశాఖపట్నంలో మన బిజినెస్ల మీద కన్నేశాడని నేనే ట్రాన్స్ఫర్ చేయించాను. అంత నిజాయితీ గలడు సంతకం ఎందుకు పెడతాడు? ఆడు పెట్టడం ఏంది? ఫోర్జర్. మిస్టర్ శాస్త్రి, ఆ లారీలో ఏం వెళ్తున్నాయి? ఆయిల్ రైస్ సార్. మెటీరియల్ ని ఎవరు రిలీజ్ చేయమన్నారు? మీరే కదా సార్ ఆర్డర్స్ పంపించారు. నేనా? దిస్ ఇస్ నాట్ మై సిగ్నేచర్. ఎవరో ఫోర్జరీ చేశారు. ఈ పేపర్స్ నీకు హ్యాండ్ ఓవర్ చేసి సరుకు తీసుకెళ్ళింది ఎవరు? వీళ్ళు. నీ సంతకం మేమే పెట్టేశాం. దాని ఖరీదు 1,00,000. తీసుకో. డబ్బుకి కకృతి పడ్డానికి నేను నీలా రాజకీయ బ్రోకర్ని కాదు. ఫోర్జరీ చేయబడ్డ ప్రభుత్వ అధికారి సంతకం సత్తా ఏంటో చూపిస్తాను. హలో, నేను జాయింట్ కలెక్టర్ చక్రపాణి మాట్లాడుతున్నా. కలెక్టర్ గారు ఉన్నారా? లేరండి, హోమ్ మినిస్టర్ గారిని కలుసుకోవడానికి గెస్ట్ హౌస్ కి వెళ్ళారు. ఇంతవరకు పుష్కరాలకి ఎన్ని లక్షల మంది వచ్చుంటారు? 4 లక్షల మంది ఉంటారు సార్. సార్, నా సంతకం ఫోర్జరీ చేసి గొడవలో మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఎవరు? ఎమ్మెల్యే బోసబ్బాయా? అవును సార్, అతనే. ₹1,00,000 నీకు ఇమ్మని చెప్పానే. లంచం?
అంత షాక్ అవ్వక్కర్లేదయ్యా. నాలాగే నీకు పెళ్లి కావాల్సిన ఆడపిల్ల ఉంది. ఆలోచించుకో. ఆలోచించేదేం లేదు. నేను మీలా ఐఏఎస్ కాకపోయినా సిన్సియారిటీతో ఈ స్థాయికి వచ్చిన వాడిని. ఈ కాగితాలు తీసుకుని మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తాను. అమ్మాయి గారు రిపోర్ట్స్ వచ్చాయి. డాక్టర్ గారికి ఒకసారి చూపించను. నువ్వు ఇంటికి వెళ్ళి అమ్మని కంగారు పడదని చెప్పు. తేడా వచ్చిందో రానివ్వండి సార్. నా సంగతి నీకు తెలుసుగా. డాక్టర్, ఏమిటమ్మా? రిపోర్ట్స్. వెళ్ళొస్తా. అలాగా శోభా, ఎవరైనా ఫోన్ చేస్తే హాస్పిటల్ వెళ్ళండి హాస్పిటల్ చెప్పు. కాదన్నయ్య, ముందు హంతకులు అరెస్ట్ చేయాలి. హంతకులా? చూసా వాళ్ళని? గుర్తుపట్టగలను. ఏ 1 2 3 4 కార్లో పారిపోతుంటే కొంత దూరం వెంబడించాను. ఏ 1 2 3 4 అది అన్నయ్య, నువ్వు కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి ఆ కారు ఎవరి పేరు మీద ఉందో ట్రేస్ చేయమని చెప్పన్నయ్య. ప్లీజ్ అన్నయ్య. హలో సాగర్ హియర్. మీ బాబును పుడిచింది మన పోరగాళ్ళే, అర్థమైందా? అర్థమైంది సార్. నువ్వు సీదా మతానికి రా, జరగాల్సిన ముచ్చట చెప్తాం. వస్తాను సార్. వస్తాను, వెంటనే వస్తాను సార్. అన్నయ్య, దొంగసారి పట్టుకోపోయిన సీఏ గారిని కొట్టారంట. నేను అర్జెంట్గా వెళ్ళాలి. ఐఎమ్ సారీ చెల్లాలి. తండ్రైనా బిడ్డైనా డ్యూటీ తర్వాతే అన్న. వస్తాను. పాపని స్కూల్ నుంచి తీసుకురావాలిగా. హాస్పిటల్కి సాయంత్రం వస్తాలే. మా నాన్న ఎక్కడ? మార్చురీ. కానీ త్వరగా కానీ వెలిగించు. వదులు. సరోజిని, సరోజిని, ఆగు. సరోజిని. తండ్రి చావు బతుకులో ఉన్నాడని చెప్తే దొంగసాల కేసుందని వెళ్ళిన వాడివి తల కొరి పెట్టడానికి ఎలా తయారయ్యవరా? సాక్ష్యాన్ని పూర్తి చేయడానిక? నీలా నాన్న కూడా లంచకుండా ఉంటే నూరేళ్ళు బ్రతికేవాడు. సరోజిని, నేను నీలా మగ పుట్టుంటే తల కొరి ముందు నాన్న కాదురా, నాన్నని చంపిన వాళ్ళకి పెట్టుంటే దాన్ని. నాన్నని చంపిన వాళ్ళకి. డబ్బులు లంచంగా తీసుకునే వాళ్ళని చూశాను, ఆస్తులు లంచంగా తీసుకునే వాళ్ళని చూశాను. లంచానికి ఆశపడి తండ్రి శవాన్ని తల్లికి చెల్లికి ఆఖరి చూపు కూడా దక్కనేకుండా తగలపెట్టాలనుకునేవాడిని నిన్నే చూస్తున్నాను రా, నిన్నే. పోరా, జరగాల్సిన కర్మ దేవుడు నాతోనే చేయించాడు. ఇంకా ఎందుకు ఉన్నావు? పోరా, లంచం ఎక్కడ దొరుకుతుందో చూసుకోపో.